jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లై చేసే మీ ఫ్యామిలీలో మీ రేషన్ కార్డులో ఆల్రెడీ ఇదివరకు ఈ స్కీమ్ కు అప్లై చేసుకున్నారని చూపించడం అయితే జరుగుతుంది. అసలు దీని ప్రాబ్లం ఏంది, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసం స్కీము ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. ఎందుకనంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి స్కీమ్ చాలా మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే చాలా మంది రేషన్ కార్డులో ఎంతమంది అప్లై చేసుకోవాలని కూడా కామెంట్ చేయడం అయితే జరిగింది. ఒక్క రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి గనక మీ ఫ్యామిలీలో ఎవరైనా అప్లై చేస్తే మళ్ళీ మీ ఫ్యామిలీలో ఇంకొకరు అయితే అప్లై చేసే అవకాశం అయితే లేదు. అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేయాలనంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న వాళ్ళు మీరే మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కు మీ సేవకు వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఇప్పుడు అప్లై చేస్తూ ఉంటే మీ రేషన్ కార్డులో ఆల్రెడీ ఇదివరకే అప్లై చేసుకున్నారని చూపించడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఇంతకుముందు 2021-22 ఆ టైంలో మైనారిటీ కానీ ఎస్సీ కానీ చాలామంది కార్పొరేషన్ లోన్స్కి అయితే అప్లై అయితే చేసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా మంజూరు అయితే కాలేవు. ఎవరికైతే మంజూరు అయ్యాయో వాళ్ళైతే అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. అంటే లోన్ శాంక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే లేదు. కానీ ఎవరైతే అప్లై చేసుకొని ఇప్పటి వరకు లోన్ అయితే ఎవరైతే పొందలేరో వాళ్ళ పేర్లన్నీ కూడా డిలీట్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు ఇదివరకే 2021, 22, 23 ఆ టైంలో మీరు ఈ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మొన్నటి వరకు అయితే అప్లై చేసుకుంటే ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నారని చూపించడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఫ్రెష్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లోను కార్పొరేషన్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకొని పొందలేరో వారి పేర్లు ఆన్లైన్ నుంచి తీసేయడం అయితే జరిగింది. ఇంతకు ముందు మీరు కార్పొరేషన్ లోన్స్కు అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఏప్రిల్ 5వ తేదీ వరకు టైం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రాగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.